మనసుతోని తెలంగాణ కళ్ళతోని తెలంగాణ గుండెతోని ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఇలాగా రైతు బిడ్డ తెలంగాణ ఆడబిడ్డ చెప్తాంది. ఏం చెప్తాంది? కేసీఆర్ సర్కారు కుంటలు చెరువులు నింపిండు మా బాయిలల. పాకాల పద్మ లక్ష్మీపూర్ గ్రామ వాస్తవ్యులు రైతు. ఆ పద్మ గారు చెప్పినంత తెలివి కూడా ఎవరికి లేదు. ఏం చెప్పింది? కేసీఆర్ సర్కారు చెరువులు కుంటలు నింపేది, మా బాయిలలో బోర్లలో నీళ్ళుండేది, కరెంటు మోటార్తో మేము బారించుకున్నాం గత 10 ఏళ్ళు అని చెప్పి చెప్తాను. ఆ స్పృహ లేదు. ఇలా మిడ్మానేర్లో గన్ని నీళ్ళుండే, 16 టీఎంసీలు నీళ్ళుండే. ఆ నీళ్లు తీసుకొచ్చి అన్నపూర్ణలో 2 టీఎంసీలు వేసి ఈ బెజ్జంకి ఇల్లంతకుంట మండలాల్లో చెరువులు కుంటలు అన్నీ నింపితే ఇలా రైతులు కోట్లాది రూపాయల పంట పండించుకున్నది. ఇలా ఈ 2 మండలాల్లో ఉన్నటువంటి రైతులకి నష్టపరిచింది, ఈ కరువు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఆలోచితంగా అనాలోచితంగా చెప్పినాం. 16 టీఎంసీలు ఇప్పటి కూడా కిందికి నీళ్ళు పోతున్నాయి. నీళ్ళు లేక కాదు, ఎక్కడ నీళ్ళు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకోసం ఇవ్వాలని ఆలోచించి ప్రయత్నం చేయాలి. ఇలా తోటపల్లి రిజర్వాయర్కి పోతున్నాయి నీళ్ళు. నీళ్ళు 2 టీఎంసీలు ఇక్కడ ఇస్తే బెజ్జంకి మండలమును తర్వాత ఇల్లంతకుంట మండలం మొత్తం పంటలు పడ కోట్లాది రూపాయల పంట పండు. ఈడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మేడిగడ్డ దగ్గర కూడా వెంటనే మరమ్మతులు చేపట్టి ఒక కాఫర్ డ్యామ్ కట్టి ఆ నీళ్లు ఎత్తిపోస్తే ఈ 2 ఎల్ఎండి మిడ్ మానేర్ నిండు. ఇలా దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల సమయం కేటాయించకపోవడం, ప్రజల సమస్యల పరిష్కారానికి ఆలోచన చేయకపోవడమే ఈ దౌర్భాగ్యం. ఇలా పద్మ రైతు ఆడబిడ్డ పక్కకు ఉన్నటువంటి తన కుటుంబ సభ్యులను పట్టుకొని బోరువని ఏడుస్తూ ఏం చెప్తున్నది? అప్పు అంటే మీ అప్పు తెచ్చుకుంటేవి బ్యాంకు వాళ్ళు వచ్చి పుస్తల తాడు అమ్మి కట్టమ్మా అని చెప్తున్నారు. అంటే ఏ రోజులు గుర్తుకొస్తున్నాయి? తెలంగాణ ఉద్యమము మొదలుపెట్టినట్టు రోజులు గుర్తుకొస్తున్నాయి. 2000 సంవత్సరం 95, 96, 97, 98 ఆ సమయంలో తెలంగాణ రైతులు ఏ బాధలైతే ఎదుర్కొన్నారో ఉద్యమ కాలంలో ఇవన్నీ కూడా మేము ప్రజలకు చెప్పినాం. ఎక్కడ కూడా మేము అనుకోలేదు మళ్ళీ గ్రామాల్లోపట మోటార్ రీవైండింగ్ షాపులు మళ్ళీ తెరుతారని మేము అయితే అనుకోలేదు. తెలంగాణ లోపల ఇలా ప్రతి ఊర్లో మోటారు కాలిపోయినటువంటి మోటార్లు రైతులు క్యూలు కడతారు. ఏది రీవైండింగ్ వర్క్షాప్స్ అన్నీ మళ్ళీ ఓపెన్ అయినాయి. అవన్నీ మూతపడ్డాయి కేసీఆర్ గారి ప్రభుత్వంలో. మరి ఈసారి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు కాలుతాయి, మోటార్లు కాలుతాయి. ఈ పరిస్థితి, ఈ దుస్థితి తెలంగాణకు రావడం చాలా బాధాకరం. ఏదేమైనా కూడా మేము పర్యటించి రైతులకి ధైర్యాన్ని నూరిపోస్తున్నాం. ధైర్యంగా ఉండండి అమ్మా, ప్రభుత్వంపై పోరాటం చేద్దాం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటట్టు పోరాటం చేద్దామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు రైతులు ఈ బ్యాంకు వాళ్ళకి వెంటనే రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వాలి. ఏ బ్యాంక్ అధికారి కూడా గ్రామాలు తిరగద్దు. నోటీసులు ఇచ్చిన నోటీసులు అన్నీ కూడా విరమింపజేసుకోవాలి. మీ ప్రభుత్వము బ్యాంకులకు గ్యారంటీ ఇవ్వండి, మేము డబ్బులు కడతామని వెంటనే మీరు ఒక జీవో ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ జీవో తీసి బ్యాంకులను అన్నింటినీ ఆదేశించి ఏ బ్యాంక్ అధికారి కూడా గ్రామాలు తిరగొద్దు, రైతులపై ఒత్తిడి తేవద్దు, నోటీసులు ఇవ్వద్దు, దర్వాజాలు కిటికీలు గుంజుకపోవద్దని చెప్పి మీరు ఆదేశాలు ఇవ్వాలి. నేను చెప్పలేదు, ఒక రైతు బిడ్డని చెప్పింది తెలంగాణ ఆడబిడ్డ పద్మ గారే చెప్పారు. ఇప్పుడు ఇలా మా బ్యాంకు వాళ్ళు వస్తే నేను కడతను అని కూడా చెప్పింది. కాబట్టి వెంటనే మేము రేవంత్ రెడ్డి గారిని మీరు ఇచ్చిన హామీలు 2 లక్షల రుణమాఫీ వెంటనే బ్యాంకులకు చెప్పేసేయండి, మేము కడతామని చెప్పేసేసి ఏ బ్యాంక్ అధికారి కూడా గ్రామాలు తిరగద్దని కూడా చెప్పండి. తర్వాత వెంటనే మరి మిడ్ మానేర్లో ఉన్నటువంటి నీళ్లను ఈ 2 మండలాలకి బెజ్జంకి మండలం, ఇల్లంతకుంట మండలంలో మరి నీళ్లు కాలువల ద్వారా ఇచ్చేటట్టు కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారిని కూడా నేను కోరుతున్నాను. వెంటనే మీరు ఇద్దరు ఆదేశాలు ఇచ్చి ఇంకా మిగిలిన పంట
ఏదో మొత్తం ఎండిపోయింది, మిగిలింది ఆఖరికి పొట్టబెట్టి ఈయనే ఇప్పుడిప్పుడే మరి గొలుసులకి ఇంకా ఒక లాస్ట్ 2 తళ్ళు ఇవ్వాలి, వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్